గుల్షన్ లోహర్కు 2 చేతులు లేవు. కాని ఆయన 11 ఏళ్లుగా తన కాలితో బ్లాక్ బోర్డుపై అక్షరాలు రాస్తూ పిల్లలకు గణితం బోధిస్తున్నారు. జార్ఖండ్లోని సారండా అటవీ ప్రాంతంలో ఉన్న బారాంగా గ్రామంలోని ఒక పాఠశాలలో గుల్షన్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన కథ ఆయన మాటల్లోనే. నేను పుట్టినప్పుడు నాకు 2 చేతులు లేకపోవడంతో నా తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు, నిరాశపడ్డారు. నన్నెవరు చూసుకుంటారని ఆలోచిస్తుండేవారు. నేను పెద్దవాడిని అవుతున్న కొద్దీ మా అమ్మలో ఆందోళన పెరుగుతూ వచ్చింది. కాలి వేళ్లతో శుద్ధముక్క పట్టుకుని గీతలు గీయడం నేర్పించింది. ఆ తర్వాత మా అన్నయ్య పాదాలతో చాక్పీస్ పట్టుకుని రాయడం ప్రాక్టీస్ చేయించారు. అనంతరం చాక్పీస్ కు బదులుగా పెన్నుతో రాయడం మొదలు పెట్టాను. గ్రామంలోని పాఠశాలలోనే ప్రాథమిక విద్య పూర్తి చేశా. స్కూల్లో పిల్లలు నన్ను చూసి నవ్వేవారు, ఎగతాళి చేసేవారు. చాలా బాధ కలిగేది. జీవితంలో అన్ని సవాళ్లు ఎదురైనా గుల్షన్ చదువు కొనసాగించారు. ఇంటర్మీడియట్ కోసం బారాంగాకి 74 కిలోమీటర్ల దూరంలో ఉన్న చక్రధర్పూర్లోని జవహర్లాల్ నెహ్రూ కాలేజీలో చేరాల్సి వచ్చింది. అయితే ఊరు నుంచి అంత దూరం వెళ్లడం ఆయనకు అంత సులువు కాదు. కాలేజీ కోసం ఇంటి నుంచి నడుచుకుంటూ మనోహర్పూర్ రైల్వే స్టేషన్ కి వెళ్లి రైల్లో చక్రధర్పూర్ కు వెళ్లి జవహర్లాల్ నెహ్రూ కాలేజీలో ఇంటర్మీడియట్ లో చేరాను. నేను అక్కడ చేరిన సమయంలో నన్ను చూడటానికి చాలా మంది గుమిగూడేవారు. అసలు ఈ అబ్బాయి ఎలా రాస్తాడంటూ చాలా రకాలుగానే చర్చలు నడిచాయి. 2012లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయింది. తర్వాతి సవాలు ఉద్యోగం సంపాదించడం. ఉపాధ్యాయుడు కావాలనేది గుల్షన్ కోరిక. అందుకోసం పశ్చిమ సింగ్భూమ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ను పలుమార్లు సంప్రదించారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సహకారంతో బారాంగాలోనే అప్గ్రేడ్ చేసిన హైస్కూల్లో 2014లో గుల్షన్ను గణిత ఉపాధ్యాయుడిగా జిల్లా డిప్యూటీ కమిషనర్ నియమించారు. నేను ఇదే గ్రామంలోని పాఠశాలలో నో వర్క్ నో పే కింద ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. గంటకు నాకు 139 రూపాయలు ఇస్తారు. ఈ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు గుల్షన్ను గౌరవిస్తారు. సార్కి 2 చేతులు లేవు, మరెలా పాఠాలు చెప్తారు, కాలితో బోర్డు మీద ఎలా రాస్తారు అనుకునేవాళ్ళం. నేను 6వ తరగతిలో చేరిన తర్వాత సార్ కాలుతో ఎలా రాస్తారో చూసా. చేతులు లేకపోయినా సార్ పాఠాలు చెప్పడం చూసి ఆశ్చర్యపోయాం. సార్కి 2 చేతులు లేవు. ఆయన కాలితోనే బోధిస్తారు, రాస్తారు, తింటారు, ఇంకా అన్ని పనులు చేస్తారు. ఇది పిల్లలకి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆయన ఏ విధంగానూ ఇతర టీచర్ల కంటే తక్కువ కాదు. 2 ఏళ్లుగా చూస్తున్నాను. పిల్లలు ఆయనతో చాలా క్లోజ్ గా ఉంటారు. ఆయన పాఠాలు చెప్పే విధానం కూడా చాలా సింపుల్. ఆయనతో ఉంటే పిల్లలు చాలా ఆనందంగా ఉంటారు. గుల్షన్ లోహర్ 2017లో అంజలి సోయ్ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి 3 ఏళ్ల పాప ఉంది. 39 ఏళ్ల గుల్షన్ లోహర్ జీవన పయనంలో ఆయన భార్య కూడా కీలక పాత్ర పోషించారు. ప్రేమంటే ఏంటో మాకు తెలియదు, కానీ ఆయన నన్ను ప్రేమించడం మొదలైన తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం క్రమంగా పెరిగింది. నేను ఒప్పుకున్నా. 2017లో మేం పెళ్లి చేసుకున్నాం. ఉదయం లేవగానే బ్రష్ చేయించి, స్నానం చేయించి, బట్టలు వేసి ఆ తర్వాత స్కూల్ కి పంపిస్తాం. అది మాకు అలవాటైపోయింది. అదేమీ కష్టంగా అనిపించదు. ఇప్పుడది మాకు మామూలు విషయం. గుల్షన్ లోహర్ తనను తాను నిస్సహాయుడిగా కాకుండా ఇతరులకు ప్రేరణగా నిలవాలని అనుకుంటారు. ప్రజలు నన్ను చూసి ప్రేరణ పొందవచ్చు, ఎందుకంటే నాకు 2 చేతులు లేవు. ఈ సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ వారికి నేను అవగాహన కల్పించగలను.